ఏమంటే ఎన్ని గంటలకు రేపు కార్యక్రమం ఉంటుంది, ఏంటి పరిస్థితి? రేపు మధ్యాహ్నం 2:30 గంటల కార్యక్రమం ఉంటుంది. 7 గంటలకి ఇక్కడ బాడీని తెస్తారు, మార్నింగ్ అర్లీ మార్నింగ్. అందరూ ఆ టైంలోనే అందరూ వస్తారు నారావారిపల్లి నుంచి. రామ్మూర్తి నాయుడు 1953లో జన్మించాడు నారావారిపల్లిలో. ఆయన చిన్నతనం హ్యాపీగానే ఆయన ఆట పోటీలు, తర్వాత ఈ యొక్క అన్నిటిలోనూ ఆయన రాణించేవాడు. నాటకాలు ఎక్కువగా వేసేవాడు. ఎలిమెంటరీ స్కూల్ కందులవారిపల్లిలో చదివినాడు. తర్వాత చంద్రగిరి హై స్కూల్ చదివాడు. తర్వాత ఎస్వి ఆర్ట్స్ కాలేజీ డిగ్రీ వరకు చదువుకున్నాడు. 1994లో ఎమ్మెల్యే అయ్యాడు. ఎమ్మెల్యే అయిన తర్వాత కాన్స్టిట్యుయెన్సీలో ఆయన చేయాల్సిన అభివృద్ధి పదంలో నడిపించాడు బాగా. అందరితోనూ, ప్రజలతోనూ, మా అన్నదమ్ములతోనూ, ఉన్న ఊరిలో ఉన్న 20-30 మంది పిల్లలతోనూ హ్యాపీగా ఉండేవాడు, చేసేవాడు. నందమూరి, మన స్వర్గీయ నందమూరి రామారావు గారి విగ్రహాన్ని కూడా అతనే ఆయనే ఇక్కడ పెట్టాడు. ఈరోజు అనారోగ్య కారణంగా పోవడం అనేది మాకు విచారకరంగా ఉంది. సో ఎవరెవరు రేపు వస్తున్నారు? మా అన్నగారు, ముఖ్యమంత్రి గారు, ఫ్యామిలీ మొత్తం వస్తున్నారు. నందమూరి కుటుంబ సభ్యులు కూడా వాళ్ళు కూడా వస్తున్నారు. ఇంకా మంత్రులు, అనాధికారులు, అనుగులు అందరూ వస్తున్నారు. అంటే ఇప్పుడు చంద్రబాబు గారి తల్లిదండ్రుల సమాధులు ఉన్నాయి. ఈయనకు సంబంధించిన రామ్మూర్తి నాయుడు గారికి సంబంధించింది అంతిమ క్రియలు ఎక్కడ జరగచ్చు? మా పెదనాయన, పెద్దమ్మ ఉన్న సమాధుల కన్నా దాని పక్కనే ఉత్తర భాగంలో ఈయన యొక్క అంత్యక్రియలు జరుగుతాయి. ఏర్పాట్లు అయితే అధికారులు ఎవరెవరు వచ్చారు, ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? ఇక్కడ మన ఎమ్మెల్యే గారు వచ్చారు, ఎమ్మెల్యే తరపు నుంచి కలెక్టర్ గారు వచ్చారు, ఆర్డీఓ గారు వచ్చారు, ఎస్పీ వచ్చారు, అడిషనల్ ఎస్పీ వచ్చారు. అధికారులు అందరూ వచ్చి పర్యవేక్షణలో చూస్తూ ఉన్నారు, కార్యక్రమాల్లో చేస్తున్నారు అందరూ. చెప్పండి, మీకు ఆయనతో ఉన్న జ్ఞాపకం. నేను చంద్రబాబు కన్నా పెద్ద ఆయన వయసులో, నాకన్నా జూనియర్ చదివేటప్పుడు. రామ్మూర్తి నాయుడు కూడా నాకన్నా చిన్నోడు, దాదాపు 4 ఏళ్ళు చిన్నోడు, 4-5 ఏళ్ళు. ఊర్లో అందరితో బాగా ఉండేవాడు చిన్నప్పటి నుంచి. అభివృద్ధి కార్యక్రమాలు ఎమ్మెల్యే అయిన తర్వాత అతను కూడా బాగా డెవలప్ చేసినాడు. అంతే, దాని గురించి ఇంకేంగా చెప్తాం. చనిపోయినాడు, మాకంత బాధ. అప్పుడప్పుడు వస్తూ ఉన్నాడు. 5-6 ఏళ్ళుగా ఉంది, అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నాడు. ఊరికి కూడా వచ్చేది 5-6 ఏళ్ళుగా. వచ్చినప్పుడంతా బాగా కలబడి మాట్లాడేవాడు, అన్నీ చేసేవాడు. కానీ మన ప్రాణం మన చేతులు లేదు. అనారోగ్యం వేసినాక ప్రాణం మన చేతులు లేదు, చనిపోయినాడు. దానికి చాలా బాధపడుతున్నాం. ఈరోజు నారావారిపల్లిలో బాబు